వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఓకే, పుష్ప 2 Day 3 కలెక్షన్స్. యాక్చువల్లీ నేను Day 1 Day 2 ఇలాంటి కలెక్షన్స్ అన్ని బిలీవ్ చేయనండి. ఏదో ఆడియన్స్ అడుగుతున్నారు కాబట్టి చేయాల్సి వస్తుంది. ఓకే, పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 1200 కోట్లు గ్రాసు, 620 కోట్లు షేరు. సో మరి ఇప్పటి వరకు ఈ కలెక్షన్స్ ఎంత వరకు రీచ్ అయింది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. Day 1 రోజు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 100 కోట్లు, కాకపోతే ఆ రోజు కలెక్ట్ చేసింది మాత్రం 294 కోట్లు. సో దీనికి రీజన్ ఏంటంటే సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది, మీకు తెలుసు. సో ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేసినప్పుడు 250 కోట్లు కొట్టడం అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, అందుకనే కొట్టేసింది. అలాగే Day 2 కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే టోటల్ 400+ కలెక్ట్ చేసింది. దీంతో 666 బాహుబలి రికార్డ్స్ అయితే ఎగిరాయి. ఇంతకుముందు బాహుబలి 2 days కి కలిపి 350 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు మన పుష్పరాజు 425 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి రికార్డ్ అయితే లేపేశాడు. యాక్చువల్లీ ప్రస్తుతానికి సోఫార్ చూసుకుంటే 500+ అయితే కలెక్ట్ చేసింది. ఆల్రెడీ ఈ విషయం మనకి నిన్న పుష్ప 2 కి సంబంధించిన సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఫస్ట్ అయితే వాళ్ళు 449 కోట్ల పోస్టర్ అయితే ఒకటి వేశారు, కాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసింది, 500 దాటేసింది అని చెప్పడంతో వీళ్ళు మనకు అఫీషియల్ గా 500 దాటేసిందని అయితే చెప్పారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే పుష్ప 2 మూవీ తెలుగు కన్నా హిందీలోనే బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మేబీ అది గుట్కా ఎఫెక్ట్ అనుకుంటా. అదే విమల్ పాన్ మసాలా అంటే బేసిక్ గా నార్త్ పీపుల్ అజయ్ దేవగన్ ఇన్స్పిరెన్స్ తో ఈ విమల్ పాన్ మసాలా అది ఎక్కువ వేస్తుంటారు. గుట్కాలు నవ్వులుతారండి సింపుల్ గా చెప్పాలంటే. సో పుష్పరాజు కూడా గుట్కా వేస్తారు కాబట్టి మనం బరంపురం అని అనుకున్నారో ఏంటో. హిందీ ఆడియన్స్ అయితే విమల్ కి అయితే గట్టిగా కనెక్ట్ అయ్యారండి. సో జోక్స్ అపార్ట్, హిందీలో ఇన్ని కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయంటే మనం ఫస్ట్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేద్దాం అనే ఉద్దేశం అయితే సుకుమార్ గారికి లేదు. ఓన్లీ సుకుమార్ గారు తెలుగులోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే రాజమౌళి గారు సుకుమార్ గారికి ఫోన్ చేసి ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయమని అడిగారంట. కాకపోతే సో జక్కన్న గారి సజెషన్ వల్ల ఈ మూవీని అన్ని లాంగ్వేజ్ లో డబ్ చేశారు. ఇప్పుడు దాని రిజల్ట్ కూడా చూస్తున్నారు. సో హిందీ బెల్ట్ లో పుష్పరాజ్ ఎంత కలెక్ట్ చేశాడు? 1 minute. హిందీ బెల్ట్ ఎందుకనాలి, మనం టై అందాం. సో హిందీ టైలో ఏకంగా 150 కోట్లు అయితే కలెక్ట్ చేశాడు మన పుష్పరాజ్. సో Day 3 వీకెండ్ అవడం వల్ల మ్యాట్నీ షోస్ నుంచి కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయని చెప్తున్నారు. సి సెంటర్ లో కూడా ఫస్ట్ షో సెకండ్ షో అయితే సాలిడ్ కలెక్షన్స్ అయితే పడ్డాయని కూడా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ నుండి 32 కోట్లు, హిందీ నుంచి ఒక 75 కోట్లు, తమిళనాడు నుంచి ఒక 10 కోట్లు, కర్ణాటక నుంచి ఒక 8 కోట్లు, అలాగే కేరళ ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకో 8 కోట్లు. టోటల్ 3 days కి ఇండియా వైడ్ గా కూడా 130 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. దీనికి ఓవర్సీస్ ఇంకో 20 కోట్లు కలుపుకుంటే రౌండ్ ఫిగర్ చేసి 150 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సండే 4th డే కాబట్టి మాక్సిమం జనం అంతా కూడా థియేటర్ కి వెళ్తారు. సో ఈ సండే కలెక్షన్స్ అయితే సాలిడ్ గా ఉండబోతున్నాయి. ఓకే, టోటల్ గా 3 days కి కలిపి 520 crores అనుకున్న పుష్పరాజ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 700 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. కష్టం అండి, నాకు నమ్మకం లేదు. కొన్ని కలెక్ట్ చేయాలని కోరుకుందాం. ఇది పుష్ప 2 కి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.